8. సాక్స్. మనం సాధారణంగా ఈజిప్టును వేడిగా చిత్రీకరిస్తాము, కానీ సాయంత్రం చల్లగా ఉండవచ్చు. ఈజిప్షియన్లు బూట్ల విషయానికొస్తే మాత్రమే చెప్పులు ధరించేవారు, కానీ వారు వాటితో ఉన్ని సాక్స్లతో కూడా ధరించారు. 9. అద్దం. పురాతన ఈజిప్టులో స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ మేకప్ వేసుకున్నారు, కాబట్టి వారికి పుష్కలంగా అద్దాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈజిప్షియన్ అద్దాలు గాజుతో తయారు చేయబడ్డాయి, బదులుగా అవి మెరిసే రాగి ఉపరితలాన్ని కలిగి ఉన్నాయి. అది ప్రతిబింబించేంత వరకు పాలిష్ చేయబడింది. అద్దం అనే ఈజిప్షియన్ పదం యొక్క అర్థం ముఖం చూడండి. 10. నగలు. ఈజిప్షియన్లు రంగురంగుల నగలను ఇష్టపడ్డారు. ఇవి చాలాసార్లు దేవతలు లేదా పవిత్ర జంతువుల ఆకారంలో తయారు చేసేవారు. ఇవి ఫ్యాషన్ ఉపకరణాల కంటే ఎక్కువ. అవి రక్షణాత్మక తాయెత్తులుగా పనిచేశాయి. వారు ధరించే వారిని వ్యాధి మరియు దురదృష్టం నుండి కాపాడేవి. 11. చాలెస్. ఈజిప్షియన్లు సిరామిక్ త్రాగే పాత్రలను ఇష్టపడ్డారు. వీటిని చాలాసార్లు కళాఖండాలుగా మార్చేవారు. ఈజిప్షియన్ చాలెస్లను క్లిష్టమైన శిల్పాలతో అలంకరించేవారు. అయితే దేవుళ్ళు అత్యంత ప్రజాప్రియమైన విషయం, కానీ జంతువులు, మొక్కలు మరియు ప్రజలు కూడా ఉన్నారు. 12. చెప్పులు. ఈజిప్షియన్ చెప్పులు జంతు చర్మాలతో తయారు చేయబడ్డాయి. అత్యంత సాధారణమైనవి పశువులు, మేకలు మరియు జజల్ చర్మాలు. పేద ప్రజలు గడ్డి లేదా పాపిరస్తో నేసిన చెప్పులు ధరించారు. తోడలేని చెప్పులు ఆధునిక ఫ్లిప్ ఫ్లాప్ల మాదిరిగా ఉండేవి. రాయళ్లు మరింత విస్తరమైన చెప్పులు ధరించారు, కొన్నిసార్లు బంగారం కూడా. 13. బోర్డ్ ఆటలు. బోర్డ్ ఆటలు ఆడడం ఒక ప్రసిద్ధి కాలక్షేపం. ఒక ప్రసిద్ధ ఆట సెనెట్. ఇద్దరు పురుషులు ఆడేవారు. ఒక ముక్క ఎన్ని చదరాలు కదులుతుందో నిర్ణయించడానికి వారు కర్రలు విసిరేవారు. బోర్డు మొత్తం ప్రయాణించిన ముక్క ఒక రూపకంగా ఉండేది. ఇది ఆత్మ ప్రయాణాన్ని అనుకరిస్తుంది. మరణానంతర జీవితంలో సెనెట్ సమాధి గోడలపై కూడా చిత్రీకరించబడింది.